అందరికీ నమస్తే. నేను ఈ రోజు ఎయిర్ ఫ్రైలో కాకరకాయ మసాలా ఫ్రై చేసుకున్నా. చూద్దాం ఎలా వస్తుందా. దీనికి కావాల్సిన నూనె కూడా తీసుకున్నా. ఇందులో కొద్దిగా కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలాలు సమ్మర్ కదా, కొంచెం మసాలాలు ఎక్కువ కలపడతారని అవసరం ఉంటే మీరు వేసుకోవచ్చు. అందులో ఇవన్నీ కూడా కొంచెం కలిపేసి కొద్దిగా వాటర్ పోస్తున్నా. వాటర్ ముందుగా కాకరకాయల లోపల సీడ్స్ అని తీసేసి కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టాలి. కొద్దిగా నానబెట్టి తీసేసి ఈ నూనె పొడి చేసుకున్న ఈ మసాలా ఉంది కదా, నూనె పొడి, ఉప్పు, కారం, అల్లం మసాలా అవసరం ఉంటే వేసుకోవచ్చు. అంటే మన ఇష్టం. ఇదంతా మనం పెట్టేసుకున్నాం. ఇదంతా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఉన్న ప్లేట్ తీస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ వేస్తాను కాబట్టి ఇవన్నీ ఇలా పెట్టేసి ఆ ప్లేట్ మీద కూడా పెట్టి చేయొచ్చు. కాకపోతే నేను ఒకసారి ప్లేట్ మీద ఫిష్ ఫ్రై ఇట్లా చేశాను, మంచిగా వచ్చింది. కొద్దిగా ఆయిల్ వేస్తున్నా, కొద్దిగా వేస్తున్నా ఆయిల్. చూడండి, ఇది చాలా తక్కువ వేస్తున్నాండి. 1 టేబుల్ స్పూన్ అట్లా వేసాను ఆయిల్ అనేది. చూద్దాం ఎలా వస్తుంది. ఇలా పెట్టాను. ఆన్ చేసి టెంపరేచర్ వచ్చేసి 200 పెడుతున్నా. చూద్దామండి. ఇక్కడ ఎయిర్ ఫ్రైర్ ఎలా వస్తుందో ఎయిర్ ఫ్రైర్ ఆఫ్ చేస్తున్నా. ఎలా వచ్చిందో చూద్దాము. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ నేను 200 టెంపరేచర్ పెట్టేసి 10 మినిట్స్ టైం పెట్టాను. చూస్తే కొంచెం అంత ఉడికినట్టు అనిపించలేదు. సో మళ్ళీ అదే 200 టెంపరేచర్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టానండి. ఇలా ఫ్రై అయింది. అసలు నువ్వుల పొడి కూడా అసలు ఏమాత్రం కూడా మాడిపోలేదు. నువ్వుల పొడి చూడండి, ఇంత నువ్వుల పొడి మాడలేదు. కాకరకాయలు కూడా ఏమాత్రం కూడా మాడిపోలేదు. సో మన కడాయిలో చేస్తే దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంటుంది. సో ఇక్కడ ఎయిర్ ఫ్రైలో చేస్తే ఏంటంటే చాలా తక్కువ ఆయిల్తోని మనం ఇక్కడ నువ్వుల పొడి పెట్టి కాకరకాయలు ఫ్రై చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. చూడండి ఎలా బాగుంది.